రైతులకి గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్. ఎవరికైతే 3 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఇంకా రైతు భరోసా పడలేదని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అయితే చెప్పింది. దాదాపుగా 1,06,000 అకౌంట్లలో డబ్బులు పడ్డట్టు కూడా తెలుస్తూ ఉంది. 3 ఎకరాలు 4 ఎకరాల మధ్యలో ఉన్న వాళ్ళకి రైతు భరోసా వేసామన్నట్టు కూడా స్పష్టం చేసింది. ఇప్పటికే 200 కోట్ల రూపాయలు ఈ 3 ఎకరాల నుండి 4 ఎకరాలకు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ అకౌంట్లో జప్తు చేసామన్నట్టు కూడా చెప్తా ఉంది. ఇప్పటికే 77.78 లక్షల ఎకరాలకి రైతు భరోసా ఇచ్చినట్టు కూడా స్పష్టం చేసింది. వాటి కోసము 4,666.60 కోట్ల రూపాయలు అయితే ఇప్పటికైతే రైతు భరోసా వేయడం అయితే జరిగింది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించే దిశగా కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్తా ఉంది. ఎవరు కూడా ఆందోళన పడద్దు, మీకు ఖచ్చితంగా రైతు భరోసా ఇచ్చే మేము చేస్తూ ఉన్నామన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దానిలో భాగంగానే 3 ఎకరాల నుండి 4 ఎకరాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకు రైతు భరోసా అమౌంట్ అయితే వాళ్ళ అకౌంట్లో జప్తు చేస్తామన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. అధికార పార్టీని ప్రతినిత్యము ప్రశ్నిస్తున్న ఆపోజిట్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి చేయడం అయితే జరిగింది. దానిలో భాగంగానే ఈ రైతులకు సంబంధించిన గుడ్ న్యూస్లు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు యువ వికాస్ పథకాన్ని కూడా ముందు తీసుకోబోతున్నాము. అదేవిధంగా సన్న బియ్యం రేషన్ కార్డుకి ఎవరికైతే ఉన్నారో సన్న బియ్యం కూడా ఈ ఉగాది నుండి ఇవ్వబోతామన్నట్టు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చెప్తా ఉంది. ఎవరికైతే 3 ఎకరాల నుండి 4 ఎకరాల మధ్య ఉన్న వాళ్ళకో మీ అకౌంట్లు చెక్ చేసుకోండి అన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు.